అదే హెచ్డిఎఫ్సిలో ఏటీఎంలో రాలేదేమో ఎవరు కేవీ న్యూస్ అని అడిగాడు కరోనా. ఈరోజు ఒంగోలు నగరంలో మరొక కొత్త రెస్టారెంట్ వెలిసింది. గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, రియాజ్ గారు, రాంబాబు గారు, ఇతర మిత్రులు తాతా ప్రసాద్ గారు అందరం కలిసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ రావటం దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అనే పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళం రాజేష్ గారు, మన ఒంగోలు ప్రాంతం వాసి, ఇమిగ్రేషన్ ఆఫీసర్ గారు లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశానికి తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ, రుచి శుచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తాం మనం. అటువంటి రుచుల కొరకు మంచి మంచి చెఫ్స్ని, కుక్స్ని తీసుకురావటం అనేది, అంటే మ్యారియట్లో కూడా పనిచేసిన వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఉన్న వారందరూ కూడా ఒంగోలు తీసుకురావటం వారి ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపించడం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ని అభినందించవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఇంకా కూడా రెస్టారెంట్లు అనేది వస్తున్నాయి. ఎక్కువగా కూడా నగరాన్ని అభివృద్ధి చెందాలనంటే ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పార్క్కి వెళ్ళటమో లేక సినిమా హాల్కి వెళ్ళటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావటం అనేది ఒక ఆనవాయితీ కూడా ఒంగోలులో కూడా ఉంది. కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ ఐ విష్ నో శ్రీకాకుళం రాజేష్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వీళ్ళంతా కూడా కలిసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎంపీ గారు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ కుక్స్ కూడా ఐపీఎల్కి చేసే వాళ్ళని, ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టారు. మన ఒంగోలులో నేను కూడా వాళ్ళని కోరుకునేది ఒకటే, క్వాలిటీ. ఈరోజు క్వాలిటీ ఎక్కడ ఉందో ప్రజలు అక్కడికి వస్తారు. క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి, తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, మంచి బుక్స్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా మన ఊళ్ళో కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆయనకి ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో అది ఆ భగవంతుడు ఆశిస్తూ ఉండాలి. దాంతోపాటు ఊళ్ళో ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తాం. ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారు అనే దగ్గరికే ప్రజలు కూడా వెళ్తారు. కాబట్టి అలాంటిది బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి ఇంకొక బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు, ఈరోజు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు కదా, మా అందరినీ కూడా నమ్మి మంచి రెస్టారెంట్ని పెట్టారు. అది బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటాము. రాజేష్కి మా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాను. ప్రైస్కి సో ఆ తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో మీరు చాలా ఉంటుంది కాస్ట్. సో వాళ్ళు లోపల ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు. బట్ నా దగ్గర నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను, బట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ కమ్ హియర్. ఈవెన్ రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ప్రశాంతంగా ఫ్యామిలీతో బిర్యానీ తినొచ్చు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ. సో నేను ఇక్కడ దేని గురించి బయాస్ చేయట్లేదండి. బట్ ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా తినే అఫోర్డబుల్ ప్రైజెస్కి నేను ఇద్దామని
ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఉంది. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ కోసం స్టార్ట్ చేశానండి. మన బ్రాంచ్లు ఇవి వస్తున్నాయి, ఇది మెయిన్ బ్రాంచ్. మన బ్రాంచ్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి హైదరాబాద్లో వస్తుంది. సో తర్వాత గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ప్లాన్ చేస్తున్నాను. సో అదే అండి నా రెస్టారెంట్ గురించి. స్పెషల్స్ మన దగ్గర ఇండియన్, చైనీస్, తందూరి, బిర్యానీస్. మన దగ్గర బిర్యానీస్ ఒక 10-15 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ దొరుకుతాయండి. అండ్ మన హైదరాబాద్ స్పెషల్ మన దగ్గర నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందండి. ఆ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో పాయా, బోటి, నల్ల ఇవన్నీ దొరుకుతాయండి. సో బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఫస్ట్ టైం ఇన్ ఒంగోలు నేను ఒక రెస్టారెంట్ స్టైల్లో నేను చేస్తున్నానండి. ఇంతవరకు ఒంగోలులో ఏ రెస్టారెంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది నాన్ వెజ్ లేదు. మన దగ్గర నేను ఒంగోలులో ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్, వెజ్ కూడా ఉంటుందండి. బట్ నాన్ వెజ్ అనేది మన స్పెషాలిటీస్. సో మన సారీ సార్, పాయా ఒక 1 వీక్ పడుతుంది సార్. ఇప్పుడే రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఒక 1 వీక్ నుండి డైలీ పాయా పెడతానండి. మార్నింగ్ 6 o'clock నుండి 11 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. 12 నుండి ఇంకా కంటిన్యూస్ నైట్ 11 వరకు మనకి బిర్యానీస్ అవన్నీ దొరుకుతాయి. షెఫ్లు కూడా నేను కోరి నేను ఆల్మోస్ట్ 4 months నుండి దీని గురించి ప్లాన్ చేస్తున్నానండి. నేను యాక్చువల్లీ లండన్ నుండి ఇండియాకి వచ్చి 4 months అవుతుంది. ఈ 4 months నుండి నేను ఈ రెస్టారెంట్ గురించి షెఫ్ల కోసం వెతికి లాస్ట్ ఫైనల్గా హైదరాబాద్ మన మేరీగోల్డ్ హోటల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద 5-star హోటల్స్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న నేను షెఫ్ని తీసుకొచ్చాను. అతను ఐపీఎల్లో కూడా చేశాడు. అతని దగ్గర స్టిల్ ఐడి కార్డు ఉంది. సో ఇవన్నీ చూసి నేను ఒక 10 ట్రయల్స్ తీసుకున్నాను అతని దగ్గర బిర్యానీ. ఆ తర్వాత నేను నాకు నచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి. సో నేను షెఫ్ గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నానండి. ఫుడ్ టేస్ట్ ఏ రకంగా ఉంటుందో ఆలోచించాను. సో అవును సార్.